హలో అందరికీ. నేను మీ రాధిక. నేను ఇప్పుడు ఒక విషయం షేర్ చేస్తా. ఒక పెద్ద సెలబ్రిటీ చెప్పారు కదా! ఉమెన్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి. ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నిజంగా అవసరం లేదు. ఎందుకు అననంటే దీనికి ఒక 3,00,000 అమౌంట్ అయితే ఖర్చవుతుంది. కొన్ని టెస్టులు చేసి మన ఉమెన్ గర్భాశయం నుంచి కొన్ని ఎగ్స్ అనేవి తీస్తారనమాట. సో, అలా తీయటం ద్వారా వాటిని ఫ్రీజ్ చేస్తారు. డాక్టర్స్ హెల్ప్ తోటి ఫ్రీజ్ చేసుకొని మనం దాచుకొని మనకు కావాల్సినప్పుడు పిల్లలకి సరిగ్గా మన పేరెంట్స్ చెప్పిన మాట వింటే 23 ఇయర్స్‌కి పెళ్ళవుతే ఒక 2 ఇయర్స్ కిడ్స్‌ని వద్దనుకున్నా కానీ తర్వాత ఖచ్చితంగా పిల్లలు పుడతారు హ్యాపీగా. ఒకవేళ మనం ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకున్నా కూడా మనం ఐబీఎఫ్ ద్వారానే పిల్లల్ని కనాలనమాట. ఒక 5 టు ఏ డాక్టర్ అయినా సరే ముందు 5 ఇయర్స్ ట్రై చేయండి మీరు పిల్లలకి. ఒకవేళ మీకు పిల్లలు కలగకపోతే మీరు ఎలాగో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకున్నారు కదా! వాటిని మీకు ఐబీఎఫ్ ద్వారా మీ గర్భాశయంలోకి పంపిస్తామంటారు. సో, మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నిజంగా దీంతో పని లేదు. ముందే 3,00,000 ఖర్చు పెట్టాలి అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరనమాట. సో, దీని గురించి మీరేమంటారో కూడా నాకు ఒక కామెంట్ చేయండి.